వరుస బాంబు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బీహార్ పోలీసుల సహకారం కూడా వీరికి ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఒక మహిళతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్లు జరిగిన మహాబోధి ఆలయాన్ని ఇవాళ సోనియా గాంధీ, షిండే సందర్శిస్తారు. బీహార్ బుద్దగయలోని మహాబోధి ఆలయంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మరో 4 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిని అజ్ఞాత ప్రాంతంలో విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. పేలుళ్లు జరిగిన మరుసటి రోజే మహాబోధి ఆలయానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలు చేసిన ఎన్ఐఏ ఇక దర్యాప్తులో వేగం పెంచనుంది. బుద్దగయ ఆలయ భద్రతను సీఆర్పీఎఫ్ తో పాటు బీహార్ మిలిటరీ పోలీసులు స్వీకరించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ బీటీఎంసీ ప్రకటించింది. బీటీఎంసీకి చెందిన ప్రైవేటు భద్రతా సిబ్బంది కూడా వారికి పూర్తి సహకారం అందిస్తారని వెల్లడించింది. పేలుళ్ల తర్వాత ఆలయానికి వచ్చే భక్తుల రద్దీలో ఎలాంటి మార్పు లేదని అధికారులు వివరించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఇవాళ పరిశీలిస్తారు. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో పాటు మరికొందరు అధికారులు కూడా షిండేతో పాటు మహాబోధి ఆలయాన్ని పరిశీలించి తర్వాత క్షతగాత్రులను కూడా పరామర్శిస్తారు. ఈ పర్యటనలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి షిండే భద్రతపై సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఉగ్రవాద నిరోధంపై యూపీఏ సర్కారు నిర్లిప్తతను మొదటి నుంచి తూర్పారబడుతున్న భాజపా బుద్దగయ పేలుళ్లను అస్త్రంగా చేసుకుని మరోసారి విమర్శలు గుప్పించింది. ఉగ్రదాడుల్ని నియంత్రించడంలో యూపీఏ పూర్తిగా విఫలమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సీనియర్ నేత అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. పేలుళ్లు జరిగిన ఆలయాన్ని వారు సందర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన రాజ్నాథ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశ భద్రతను పణంగా పెడుతోందని మండిపడ్డారు. భాజపా ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కమలనాథులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ వ్యాఖ్యానించారు. బుద్దగయ పేలుళ్లను దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం కూడా ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు ప్రత్యేక ఉగ్రవాద నిరోధక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. నితీష్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి ఏటా 18,13,00,00,000 రూపాయలు కేటాయించనున్నారు.